I am now happy to announce that there will be no income tax payable up to income of 12 lakh rupees. Abba Sairam. హాయ్ గైస్, టెక్ న్యూస్ 56కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన వాట్సాప్ యాప్ ఐఫోన్ యూజర్స్కి మల్టిపుల్ అకౌంట్ ఫీచర్ని తీసుకొచ్చింది. 2023లోనే ఆండ్రాయిడ్ యూజర్స్కి ఈ ఫీచర్ని తీసుకొచ్చింది. ఈ ఆప్షన్ ప్రజెంట్ టెస్టింగ్ స్టేజ్లో ఉంది. ఈ ఆప్షన్ని నాట్ ఓన్లీ ఇండియా కాకుండా మొత్తం వరల్డ్ వైడ్ iOS యూజర్స్ కోసం తీసుకొస్తున్నారు. మరో న్యూస్ కూడా iOS యూజర్స్ గురించే. నెట్ఫ్లిక్స్ యాప్ యూజర్స్ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకుని సూపర్ ఫీచర్ని తీసుకొచ్చింది. అదే iOS ఐప్యాడ్ యూజర్స్ నెట్ఫ్లిక్స్ లో వెబ్ సిరీస్ ఫుల్ సీజన్ ని 1 ట్యాప్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వాళ్ళ పార్టీలోకి మొత్తానికి iOS వాళ్ళు జాయిన్ అయ్యారు. iOS యూజర్స్ అంటే ఆ మాత్రమైనా ఉండాలి మరి. టిప్స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం వివో నుంచి మరో కొత్త మొబైల్ లాంచ్ అవ్వబోతుంది. అదే వివో ఎక్స్ సిరీస్ లోని మొబైల్ అని తెలుస్తుంది. మేబీ వివో X200 మినీ అని సమాచారం. ఈ ట్వీట్ ప్రకారం ఇండియాలో ఈ మొబైల్ ని ఏప్రిల్ మంత్ లో లాంచ్ చేస్తారని టిప్స్టర్ రివీల్ చేశాడు. సూన్ ఐక్యూ నుంచి బడ్జెట్ మొబైల్ రాబోతుంది. అదే ఐక్యూ Z10X 5G మొబైల్. i2404 మోడల్ నెంబర్ తో BIS సర్టిఫికేషన్ లో స్పాట్ అయింది. లాస్ట్ ఇయర్ వచ్చిన Z9X కి సక్సెసర్ గా ఈ మొబైల్ ని తీసుకొస్తున్నారు. గూగుల్ కంపెనీ జెమినై 2.0 ఫ్లాష్ AI మోడల్ ని అనౌన్స్ చేసింది. ఈ అప్గ్రేడెడ్ మోడల్ ద్వారా స్పీడ్ అండ్ ఎఫిషియన్సీలో ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చారు. క్విక్కర్ రెస్పాన్స్ టైం, బెటర్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇమేజ్ జనరేషన్ కోసం కొత్త వర్షన్ అయిన ఇమేజ్ జెన్ 3ని తీసుకొచ్చారు. జెమినై ఫ్లాష్ 2.0ని వెబ్ అండ్ మొబైల్ యాప్స్ లో తీసుకొచ్చారు. ఫ్యూ వీక్స్ తర్వాత అందరికీ రోల్ అవుట్ అవుతుందని సమాచారం. నథింగ్ 3A మొబైల్ నెక్స్ట్ మంత్ లో లాంచ్ అవబోతున్నట్లు మనందరికీ తెలిసిన విషయమే. ఒక మొబైల్ లాంచ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ రెండర్స్ ఆన్లైన్ లో లీక్ అవుతూనే ఉంటాయి. ఆన్లైన్ లో ట్రెండ్ అవుతున్న నథింగ్ ఫోన్ 3A ఇమేజ్ పైన చూడొచ్చు. ఈ నథింగ్ 3A సిరీస్ లో అప్గ్రేడెడ్ 50MP టెలిఫోటో, మళ్ళీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ని చూస్ చేసుకున్నారు. ఇవన్నీ తెలియాలంటే మార్చ్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే మనం. సామ్సంగ్ Z Flip 7 అండ్ ఫోల్డ్ 7 డివైజెస్ స్టోరేజ్ అండ్ డిస్ప్లే స్పెక్స్ రివీల్ అయ్యాయి ఆన్లైన్ లో. టిప్స్టర్ పాండా ఫ్లాష్ ప్రో ప్రకారం Z Flip 7 12GB ర్యామ్, 256GB ఇంటర్నల్, 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ ఉంటాయి. గెలాక్సీ Z Fold 7 లో 12GB ర్యామ్, 256GB, 512GB, 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్ తో వస్తుందని రివీల్ చేశాడు. ఈ రెండు ఫోల్డబుల్స్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తో వస్తాయని సమాచారం. యాపిల్ CEO టీమ్ కుక్ యాపిల్ ఇంటెలిజెన్స్ ని ఇండియాలో తీసుకొస్తామని అనౌన్స్ చేశాడు. AI పవర్డ్ షూట్ ని ఏప్రిల్ లో లాంచ్ చేస్తారని కన్ఫర్మ్ చేశాడు. ప్రజెంట్ AI పవర్డ్ షూట్ ఐఫోన్ 16 సిరీస్, ఐఫోన్ 15 Pro కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అడిషనల్ గా ఇండియాలో 4 రీటైల్ యాపిల్ స్టోర్స్ కూడా ఓపెన్ అవుతాయి. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ మంత్ లో లాంచ్ అవబోతున్న వివో V50 ప్రైస్ ప్రీవియస్ మోడల్ కంటే ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది. టిప్స్టర్ అభిషేక్ యాదవ్ లీక్ ప్రకారం 37,999గా ఉంది ఈ మొబైల్ ప్రైస్. ఈ వివో V50లో స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్, డ్యూయల్ 50MP కెమెరాస్, బిగ్ 6000 mAh బ్యాటరీ ఉంటుందని సమాచారం. జెప్టో యాప్ వివోతో పార్ట్నర్షిప్ అయినట్లు అనౌన్స్ చేసింది. ఈ కొలాబరేషన్ వల్ల జెప్టో కస్టమర్స్ కి ఇప్పుడు వివో స్మార్ట్ ఫోన్స్ ని ఆర్డర్ పెడితే 10 మినిట్స్ లోపు డెలివరీ చేస్తారట. జెప్టోలో మొబైల్స్ పై 5000 డిస్కౌంట్ ఇంట్రడక్టరీ ఆఫర్ కింద తీసుకొచ్చారు. వివో Y18i, వివో V29 5G మొబైల్స్ జెప్టో ఇన్స్టాంట్ డెలివరీ లిస్ట్ లో ఉన్నాయి. ప్రజెంట్ ఈ మొబైల్ ఇన్స్టాంట్ డెలివరీ సర్వీస్ ఢిల్లీ, బెంగళూరులో మాత్రమే ఉంది. మా నుంచి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కమెంట్.